శ్రీనివాస్ కి బ్రేక్ వచ్చింది. చాలా సిన్సియర్ గా చాలా ఎఫర్ట్స్ పెట్టాడు సాయి శ్రీనివాస్. మీరు అందరూ తప్పకుండా చూడండి. థియేటర్కి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. అందుకని మీరు చూడండి, అందరూ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సాయి శ్రీనివాస్ కి బ్రేక్ వచ్చింది. సెకండ్ మంచు మనోజ్ యాక్టింగ్ ఎలా అనిపించింది అమ్మా? మంచు మనోజ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశాడు. అసలు విలన్ అంటే విలన్ మాదిరి చేశాడు. నారా రోహిత్ క్యారెక్టర్ ఎలా అనిపించిందమ్మా? కొంచెం బాగుంది కానీ సైలెంట్ గా ఉంది కాస్త. యాక్షన్ విషయంలో మాత్రం మంచు మనోజ్ అండ్ సాయి శ్రీనివాస్. అదొకటి. మన శంకర్ గారి కూతురు ఎలా చేసింది? అచ్చు ప్రింట్ ఆయన అనుకున్నట్టుగా ఉంది. అమ్మాయి కూడా చాలా బాగుంది. బాగా యాక్షన్ చూడండి అందరూ థియేటర్లో. ఓకే. కానీ నాకు ఒకటే బాధ, నాకు మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం, నాకు కాదంటలేదు. కానీ చాలా భైరవ్ సినిమా పెట్టుకుని మహేష్ బాబు గారికి 5 షోలు ఇవ్వడం ఉన్నది, 5 థియేటర్లు ఇవ్వడం ఉన్నది నాకు అయితే చాలా బాధ అయింది. కానీ ఆ సినిమా పక్కన పెడితే భైరవ్ సినిమా మాత్రం చాలా బాగుంది. ఎంత అందంగా ఉందంటే కనుక నారావారు నాణ్యంగా చేశారు, మంచివారు మడతడేశారు, అదేవిధంగా బెల్లవారు బ్రహ్మాండంగా చేశారు. సినిమా ఎక్కడ మిస్యూజ్ కాలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏర్పడాయి. ఈ ముగ్గురు హీరోలకి ఇది కంబ్యాక్ సినిమా అని చెప్పొచ్చు. అయితే ముగ్గురులో ఎవరి పాత్ర బాగా అనిపించింది, ఎవరికి ప్లస్ అవుద్ది సినిమా? నాకు తెలిసి నారా రోహిత్ గారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు. చాలా కూల్గా చాలా డీసెంట్ కూడా క్యారెక్టర్ చేశారు. కానీ ఈ సినిమాలో ఇంటర్వ్యూల్ షాట్ ఒక ఫైట్ ఒకటి ఉందండి, రోహిత్ అనికి అయితే మంచి ప్లస్ అయింది. కానీ ఓవరాల్గా చూసుకుంటే ప్రతి క్యారెక్టర్ న్యాయం జరిగిన ఫైనల్గా మన సాయి శ్రీనివాస్ గారు జెండా బాతేయాడు. ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఫైట్ మా బాలకృష్ణ తీర్తే ఎలా ఉంటుందో అఖండ సినిమాలో దాని నుంచి భిన్నంగా ఉంది. కూడా జైలవకుశ రేంజ్ లో జై రేంజ్ లో పండించాడు మొత్తం చెప్తున్నాను కదా. అప్పుడు జైలవకుశ సినిమాలో ముగ్గురు అన్నదమ్ముల క్యారెక్టర్ ఏ రేంజ్ లో ఉంటుందో మన మనోజ్ గారు అయితే అలా చూపించగలిగారు. మన నారా రోహిత్ గారు అయితే నాణ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈ అమ్మాయి ఇలాంటివన్నీ ఎక్కడ పెట్టాడినా ఇలాంటి స్టోరీలు కదా ఎన్నుకోవాల్సింది. ఏం చెప్పాలి ఆ స్టోరీ ఈ స్టోరీ సీత రాత అనుకున్నాడు. కానీ ఇలాంటి సినిమా భైరవ్ ఎంచుకుని ఒక బ్రహ్మాండం చేసిపోడండి బెల్లంకొండ గారు అయితే చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3 వరకు వచ్చు. ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అతను కొట్టేసాడు. 2 సాంగ్లు ఎవరో మన శంకర్ గారు అమ్మాయి క్యూట్గా బెల్లంగారని పిలిచింది, అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేసింది, చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? నాకు మా బాలకృష్ణ కనపడ్డాడు క్లైమాక్స్. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కనపడలేదు. నిజం చెప్తాను, మా బాలకృష్ణ కనపడ్డాడు. అఖండ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుంది, దానికి భిన్నంగా ఉందండి ఫైట్. నిజంగా మా బాలకృష్ణ గారితో కొంచెం ట్రైనింగ్ అనేది తీసుకుంటుంది. ఎంతకని ఓవరాల్గా ఏర్పడే సినిమా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు వచ్చు. చాలా మంది భైరవ్ సినిమా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. చేశారు, మంచువారు మడతడేశారు, బెల్లం వారు అయితే బ్రహ్మాండంగా చేశారు. ఇందులో ఎక్కడ మిస్యూజ్ లేదు. 7 ముగ్గురు బయట ఎలా ఉన్నారో తెలియదు కానీ సినిమాలో అయితే వేరే లెవెల్ అనిపించింది. స్టోరీ పరంగా అయితే చాలా అత్యద్భుతమైన స్టోరీ. ఒక దేవుడికి ఒక దేవతకి సంబంధించిన భూములు కాపాడుకోవాలనే విధానాలు చాలా బాగుంది. ఇంకా మన శంకర్ గారు అమ్మాయి బెల్లం గారు ఎంత క్యూట్గా అయితే పిలుస్తుందో అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ చేసింది, చాలా బాగుంది. సినిమా అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాదు. స్టోరీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫైట్స్